పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. తనకు పద్మశ్రీ పురస్కారం లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చిందన్నారు. ఇంత మంచి అవార్డునిచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెబుతానంటూ మురళీమోహన్ ఓ వీడియోని విడుదల చేశారు. మాగంటి మురళీమోహన్ 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. జగమే మాయా చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీమోహన్ క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకొని 350కి పైగా సినిమాల్లో నటించారు. మురళీమోహన్ కేవలం హీరోగానే కాకుండా సహాయ నటుడిగా, విలన్గా కూడా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. 80వ దశకంలో ఎంతో బిజీగా ఉంటూనే నాణ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో ముందుండేవారు. ఆయన నటించిన చిత్రాల్లో కుటుంబ విలువలకు పెద్దపీట వేయడం వల్ల మహిళా ప్రేక్షకులు ఆయనను బాగా ఆదరించారు. కేవలం వెండి తెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా కీలక పాత్రలు పోషించి ఇంటింటికి చేరువయ్యారు మురళీమోహన్. తెలుగు చిత్రసీమలో అజాతశత్రువుగా పేరు పొందిన అతి కొద్ది మందిలో మురళీమోహన్ ఒకరు. నిర్మాతగా ఆయన స్థాపించిన జయబేరి ఆర్ట్స్ బ్యానర్ టాలీవుడ్లో ఎన్నో క్లాసిక్ సినిమాలకు వేదికైంది. ఈ సంస్థ ద్వారా ఆయన నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాయి. జయబేరి గ్రూప్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ తన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మాగంటి మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. రాజకీయాల్లో ఉన్న సినిమా రంగాన్ని మురళీమోహన్ ఎన్నడూ మర్చిపోలేదు. సుదీర్ఘ కాలంగా పద్మ పురస్కారాల కోసం ఆయన పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ 2026లో ఈ గౌరవం దక్కడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సార్, నథింగ్ ఈజ్ లేట్. ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి, ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదు అని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.